హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీకంటూ సొంత స్థలం, అది పట్టణాల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, మీకంటూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? ఇంటి కల నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారా? అట్లా అనుకునే వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు ఫ్రెండ్స్. ఆంధ్ర, తెలంగాణ అని కాదు, అన్ని చోట్ల ఈ స్కీమ్ రన్ అవుతానే ఉంది. మనకు తెలుసు. కానీ దాని గురించి ఇంకొంచెం 2025లో వివరంగా ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎట్లా ప్రొసీజర్ అవ్వాలి అని తెలుసుకుందామా? ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, మీకు సమాచారం మొత్తం తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి 1.5 సెంటు నుంచి ఆ పైన 2 సెంట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు అనమాట. ఉంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉందన్నమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం. ఈ పథకంలో మనకి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళ కల కదండి సొంతం ఇల్లు నిర్మించుకోవాలి అని. వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి కొద్దో గొప్ప వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఉపయోగపడతాయి. అంతా గవర్నమెంటే వాళ్ళు ఎవరు, మొత్తం మనము భరించలేము. పేదవాళ్ళం కదండి, మొత్తం మనము భరించలేము అనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ స్కీమ్కి అప్లై చేసుకుందాం. అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే ఆధార్ కార్డు ఇంట్లో ఉన్న అందరి కాపీలు అనమాట. భార్య, భర్త, పిల్లలందరూ ఆధార్ కార్డులు ఉంటాయి, వాటి జిరాక్స్, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, ఇవి తీసుకొని మన సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్ ఉంటారండి. వాళ్ళకి ఇచ్చినట్లయితే వీటితో పాటు సచివాలయంలో ఒక అప్లికేషన్ ఇస్తారు. మనకి ఈ జిరాక్స్లన్నీ పట్టుకెళ్ళి, స్థలం ఉంది కదండి, ఆ స్థలం మీదేనా అని ప్రూఫ్ ఆ డాక్యుమెంట్లు కూడా జిరాక్స్ పెట్టాలి. రేషన్ కార్డు జిరాక్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? మన సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని మనము వాళ్ళకి చూపించే ప్రూఫ్ అనమాట. ఇవన్నీ తీసుకొని మన సచివాలయానికి వెళ్తే సచివాలయంలో ఒక అప్లికేషన్ లాగా ఇస్తారు. మనం ఇల్లు కట్టుకోవడానికి స్కీమ్ ఉంటుంది కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మాకు స్థలం ఉంది సార్, మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నామని ఈ ప్రూఫ్స్ అన్నీ ఇస్తే వాళ్ళు మీరు ఇచ్చిన అప్లికేషన్ పూర్తి చేసి వీళ్ళని సీనియర్ అసిస్టెంట్ ఉంటారండి, ఇంజనీర్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకి సచివాలయంలో అందజేస్తే వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫై చేసుకొని, పై అధికారులు ఉంటారు కదండి, విఆర్ఓ గారు, కలెక్టర్ గారు, వాళ్ళు ఈ సచివాలయం నుంచి విఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కన్ఫామ్గా ఎక్కడ ఇల్లు ఏమి లేదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేస్తారనమాట. ఎలాగా? మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే ఆ అప్రూవల్ ఇస్తారనమాట. ఎప్పుడైతే మనకి ఎలిజిబుల్ అని చెప్తారో, అప్రూవల్ ఇస్తారో, అప్పుడు సర్టన్ ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ గ్రౌండ్ నెట్వర్క్ మనం చేసి సచివాలయానికి తీసుకెళ్ళి అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఇస్తే ఆయన విఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి అన్ని వెరిఫికేషన్లు అయ్యి మనం ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత అప్పుడు మనకి ఒక అమౌంట్, మామూలుగా అయితే చాలా మంది 4 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు. అదంతా కాదు ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే ఒకళ్ళు కట్టుకున్నారనమాట. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. 1,80,000 ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నిజంగా నిజం అనమాట. 1,80,000. వాళ్ళు కూడా 4 లక్షలు వస్తాయేమో, 5 లక్షలు వస్తాయేమో అనుకున్నారు. 4-5 లక్షలు కాదు ఫ్రెండ్స్, పుకార్లు ఇవి అంతా. రియల్గా జరిగింది కాబట్టి, మా ఇంటి పక్కన జరిగిందో కాబట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను అనమాట. 1,80,000 ఇచ్చారు. అది ఒకేసారి ఇవ్వలేదు. బేస్మెంట్ వేసుకుంటే ఒక అమౌంట్ విడుదల చేశారు. వాళ్ళని అడిగి కనుక్కున్నాను అనమాట నేను. మీకు 1,80,000 మీ అకౌంట్కి వేసేసారా అంటే, లేదక్క మాకు అట్లా వేయలేదు, ఈ మార్తో అంటే సరే
వాళ్ళకు ఉపయోగపడుతుంది కదండి. మనకు తెలిసిన న్యూస్ మీకు కూడా ఉపయోగపడాలని నా తాపత్రయం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వద్దాం. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. బేస్మెంట్ వేసుకుంటే ఒక అమౌంట్ ఇచ్చారంట, రిలీజ్ చేశారంట. మళ్ళీ సెకండ్ అమౌంట్ గోడలు లేపారంట, అది సెకండ్ అమౌంట్. ఏంది 1,80,000లోనే 2 అయిపోయినాయి కదా. మూడోది వచ్చేసి స్లాబ్ వేసారు, స్లాబ్ పోసేసారు. అప్పుడు ఇంకొక అమౌంట్ రిలీజ్ చేశారు. పూర్తిగా ఇల్లు కట్టిన తర్వాత ఫైనల్ గా అమౌంట్ వాళ్ళకి రిలీజ్ చేశారు. 4 విడతలు: బేస్మెంట్, గోడలు లేపుకోవడం, స్లాబ్ పోయడం, ఇంటిని పూర్తిగా నిర్మాణం చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 విడతల్లో 1,80,000 వాళ్ళు గెయిన్ చేశారు. 1,80,000తోనే ఇల్లు పూర్తవుతుందంటే అవ్వదు కదా ఫ్రెండ్స్. మీకు తెలియంది ఏముంది, ఇప్పుడున్న రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే అట్లా ఉన్నాయి. కానీ మన పరిధిలో కొంచెం ఇనుము, సిమెంటు, ఇసుక, ఇవి బిల్లు ఇవి వస్తాయి కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చేదే మనం కట్టుకోలేము, కానీ మన పరిధిలో మనం కూడా కొంచెం అమౌంట్ ఎత్తి పెట్టుకోవాలి. ఓకేనా, ఆ అమౌంట్ మీరు ఎత్తి పెట్టుకోగలిగి ఈ వచ్చే అమౌంట్ కలుపుకుంటే మీ కలల సౌధం, మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు అనమాట. మరి నేను చెప్పింది మీకు అర్థమవుతుందని మీకేమైనా కామెంట్లు, నాతో ఏమైనా మాట్లాడాలన్నా, ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడానికి, ఇంకా ఏమైనా వీడియోలు చేయడానికి నాకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లా 4 రకాలుగా తీసుకున్న తర్వాత మనము ఆ సొంత మన ఇంటిని నిర్మించుకోవచ్చు అనమాట. టోటల్గా 1,80,000 మనకు వస్తుంది.